నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రెసిడెంట్ మనతో పాటు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. ఈ ప్రచారంలో ఇప్పుడు వారం రోజులే ఉంది కదా సార్, ఏ విధంగా జరుగుతుంది సార్ మొత్తానికి ప్రచారం? వాస్తవం చెప్పాలంటే మాకేమీ ఇబ్బందికర పరిస్థితి ఏం లేదు. వారు వన్ సైడ్ అన్నట్టే ఉండి తెలంగాణకు సంబంధించి దానికి తోడేందనంటే గత 15-20 రోజులుగా 2 ఫేజెస్ జరిగిన ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంది. ఆల్మోస్ట్ 102 స్థానాలకు ఫస్ట్ ఫేజ్ జరిగినప్పుడు ఆ 102 స్థానంలో 58 సీట్లు భారతీయ జనతా పార్టీకి సిట్టింగ్ సీట్స్. ఆశ్చర్యకరంగా ఏంటంటే ఈ 58 స్థానాల్లో కేవలం 20 స్థానాల కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదు అనేటువంటిది వాళ్ళకు వచ్చిన రిపోర్ట్. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక మిగతా స్థానాల్లో అయితే మేమే ఉన్నాం, మా మిత్రపక్షాలు ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఎలక్షన్ పూర్తిగా కాంగ్రెస్ ఫేవర్ ఉండడం వల్ల మోడీ చాలా దిగజారిపోయి ప్రధానమంత్రి అనే విషయం మర్చిపోయి తాలిబొట్లను తెంపకపోతారని, హిందూ ముస్లిం సంబంధించిన ఎలక్షన్ అని దీన్ని ప్రకటన చేయడం అనేటువంటిది ఈ దేశ రాజకీయాల్లో చాలా అత్యంతమైనటువంటి ఒక చీకటి రోజు. అది అంటే దేశ స్వయంగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడడం, ఈ దేశ ఏ ప్రధానమంత్రి అట్లా మాట్లాడలేదు. తన వ్యక్తిగతమైనటువంటి పార్టీ కోసం దేశం యొక్క ఇంటిగ్రిటీని, దేశం యొక్క ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం ఏ ప్రధాని చేయలేదు. ఇంతకుముందు వాజ్పేయి గారు వాళ్ళ పార్టీ తరఫున ఉన్నారు, జనతా పార్టీ తరఫున మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారు, చరణ్ సింగ్ గారు ఉన్నారు. మా పార్టీ వాళ్ళనే కాదు, ఇతర పార్టీ వాళ్ళకి సంబంధించిన దేవేగౌడ గారు ఉన్నారు. వీళ్ళంతా మా పార్టీ వాళ్ళు కాదు, కానీ వాళ్ళు కూడా ఏనాడు దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలలో ఎక్కడ ఎవరు కూడా కాంప్రమైజ్ కాలేదు. దానికి భిన్నంగా ఇలా దేశ సమగ్రతను పక్కన పెట్టి పనంగా పెట్టి మోడీ అండ్ షా మాట్లాడుతున్నటువంటి తీరు ఇంకా కాంగ్రెస్కు అడిషనల్ ఫోర్సెస్ని ఇచ్చింది. మోడీ అది మాట్లాడిన తర్వాత దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజలైతే ముందు నుంచి నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ సెంటర్లో కూడా రావాలా అనేటువంటి దాంట్లో ఇవాళ మేము ఈ 17 సీట్లలో చాలా ముందంజలో ఉన్నాం. అన్ని సీట్లలో కూడా మేము 10-12 స్థానాలకు పైనే మేము తప్పనిసరిగా గెలిచేటువంటి పరిస్థితి ఉంది. మిగతా వాటిని కూడా కష్టపడితే మేము ఇంకా ఈ కష్టపడడం కోసమే మా కొంత బాధ్యత చెప్పాను. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ పేరుతోటి నేను దిలీప్ గారు కన్వీనర్గా మేము 7 మంది ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ ఇమ్మీడియట్గా మేము ఫీల్డ్లో తిరిగినాం. ఫీల్డ్లో ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ను సాఫీగా ఎలక్షన్ సిస్టమ్ నడుపుకోవాలంటే కూడా ఇవాళ సహకరించినటువంటి బీజేపీ ఉంది. కాబట్టి మేము ఈ దేశ సైనికులుగా, ఈ దేశ సమగ్రతను కాపాడినటువంటి కాంగ్రెస్ పార్టీగా, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళుగా, ఈ దేశం రాజ్యాంగాన్ని ఇచ్చిన వాళ్ళుగా, ప్రజాస్వామ్యవాదులుగా ఎలక్షన్ సఫీగా జరగడం కోసం మా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని కొంత విస్తృతపరచడం. దాంట్లో భాగంగా ఇవాళ 49 మందిని డిఫరెంట్ వాళ్ళ పార్లమెంట్ వైజ్ కోఆర్డినేటర్స్గా వేసినాం. వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. సో వీళ్ళందరితో కూడా మేము డే టు డే మాట్లాడుకుంటూ అక్కడ జరుగుతున్నటువంటి ప్రధానంగా సెన్సిటివ్ పార్ట్స్ ఇలా మత కలవలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ తలమునకలై ఉన్నది. ఏ క్షణమైనా ఎక్కడి నుంచి అయినా కూడా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మా క్యాడర్ను, మా కార్యకర్తలను, మా లీడర్లను మేము అప్రమత్తం చేసి, మా అప్రమత్తత కేవలం మేము గెలవడం కోసం కాదు, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ఎన్నికలు చాలా ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగాలనేటువంటి ఒక పట్టుదలతోటి మేము మా క్యాడర్ను అలర్ట్ చేసినాం. వాళ్ళను ఫీల్డ్ మీదకి పంపించినాము, ఇంకా పంపిస్తున్నాము. ఈ వారం 10 రోజులు ఏదైతే టైం ఉందో ఎలక్షన్ కమిషన్కు, రాష్ట్ర డీజీపీకి, రాష్ట్ర పోలీసుకు సంపూర్ణంగా మేము సహకరిస్తూ ఎలక్షన్ చాలా ప్రశాంతంగా తెలంగాణలో జరిగిందని అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా సాఫీగా ఎలక్షన్కు సహకరించిందనేటువంటి పేరు, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఒక క్రియాశీలక పాత్ర పోషించిందనేటువంటి పేరు తీయడంలో మేము ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీగా మేము కీలకమైనటువంటి భూమిక పోషిస్తాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మోడీ ఈసారి 400 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటా అని చెప్పేసి అంటున్నారు సార్. ఒక దిక్కు రామ మందిరం సెంటిమెంట్ తోటి ఇట్లా చాలా వరకు ఓట్లేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు సార్. ఇక్కడ హైదరాబాద్లో కూడా మన తెలంగాణ హైదరాబాద్లో అయితే మాధవీలత పోటీ చేస్తున్నారు కదా సార్, అక్కడ ఇట్లా గెలుస్తుంది అని, మన తెలంగాణలో చాలా వరకు సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పుకుంటున్నారు సార్ 17 స్థానాల్లో. మీరు దాని గురించి ఏమైనా అంటారు సార్? అసలు బీఆర్ఎస్కు ఎన్ని స్థానాలు వస్తాయి సార్? మొత్తానికి కాంగ్రెస్ ఈ 3 దాంట్లలో ఎన్నో స్థానంలో ఉంటుంది సార్? కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుందనేది డౌట్ లేదు. రెండో స్థానంలో
బీజేపీ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా వాళ్ళు తేల్చుకోవాలా. సో బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్ సంజోతా ఉంది వాళ్ళకు. బీజేపీ వీక్ ఉన్న దగ్గర బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ వీక్ ఉన్న దగ్గర బీజేపీ పరస్పరం సహకరించుకోవడానికి వాళ్ళు స్కెచ్ చేసిన్లు. పైకి నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టుగా ఉన్నది వాళ్ళ వ్యవహారం. కానీ ఇంటర్నల్గా మాకు తెలుసు. ఇప్పుడు నేను వరంగల్ ఇన్ఛార్జిగా ఉన్నా. వరంగల్లో వాళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఎవరు బీఆర్ఎస్ పెట్టినటువంటి క్యాండిడేట్ సంపూర్ణంగా బీఆర్ఎస్ పాత కాపు ఎవరైతే రమేష్ ఉన్నాడో బీజేపీ తరఫున, ఆయనకు సంపూర్ణ సహకరించేటువంటి విధంగా ఈ జిల్లాకు కానీ ఈ పార్లమెంట్కి కానీ ఏ సంబంధం లేదు. ఏనాడు ఆ ప్రజలు ఈయన పేరే ఎరగనటువంటి సుధీర్ గారిని తీసుకొచ్చి, నేను సుధీర్ గారిని వ్యక్తిగతంగా డిగ్రేడ్ చేయడాలే, కానీ ఈ ఎలక్షన్ దృష్ట్యా వారి పాపులారిటీ చూసుకున్నట్టయితే వారి కరీంనగర్లో పాపులారిటీ ఉంటుంది. వాళ్ళు హన్మకొండ జిల్లా చైర్మన్గా ఉన్నారు, ఆయన జడ్పీ చైర్మన్. బట్ ఏనాడు హన్మకొండ జిల్లా చైర్మన్గా ఆయన ఈజ్ ఫ్రమ్ ద ఏది మన పక్కనున్నటువంటి ముల్కనూరు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ పాపులర్ కాదు ఆయన. సో అట్లాంటి వ్యక్తిని నిజంగానే గెలవాలనే ఆలోచన ఒకవేళ బీఆర్ఎస్కి ఉంటే, కేసీఆర్ గారికి ఉంటే, అట్లా వీక్ క్యాండిడేట్ని ఎందుకు పెడతారు? ఇట్లా ప్రతి చోట మీరు తీసుకోండి, ఎక్కడెక్కడైనా తీసుకోండి. ఇప్పుడు హైదరాబాద్ క్యాండిడేట్ ఉన్నారు, హైదరాబాద్ శ్రీనివాస్ యాదవ్ అనే ఒక ఆయనను పెట్టినారు. ఆయన పోయి ఓఐసీ తోటి మాట్లాడుతున్న ఫోటో మీ పత్రిక వాళ్ళే బయటకు ఇచ్చిన, మేమైతే చూడలేదు కానీ వాళ్ళే ఇచ్చినారు. సో కాబట్టి ఇదంతా ఏంది సంజోత, బీఆర్ఎస్ బీజేపీ మధ్యన సంజోత. అందులో కేసీఆర్ కలర్ మార్చడంలో ఆయన అంత పెద్ద గొప్పోడు ఇంకెవడు లేడు. ఏం జరిగినా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ వస్తుందంటే కాంగ్రెస్ వైపు, బీజేపీ వస్తుందంటే బీజేపీ వైపు ఎప్పుడైనా నాలుకని ఈజీగా మార్చుకోగలుగుతాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినా కూడా మమ్మల్ని క్రాస్ చేసే పరిస్థితి లేదు. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో గతంలో లాగా, గత వైభవం కంటే మంచిగా ఇప్పుడు మరొకసారి మేము 14 సీట్ల వరకు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆ సెంట్రల్లో మాకు 300 పైన సీట్లు వచ్చే అవకాశం ఉంది. 300 సీట్లతోటి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్ మోడీ గారికి ఉన్నది, షా గారికి ఉన్నది, వాళ్ళ పార్టీకి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎట్లనే చేసి దీన్ని చెడగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇండియా కూటమి గవర్నమెంట్ కేంద్రంలో ఫామ్ చేస్తుంది. 2 ఫేజ్లు జరిగినటువంటి ఎలక్షన్ దాన్ని స్పష్టంగా చూపెడుతుంది. 3వ ఫేజ్ తోటి మొత్తమే కొట్టుకపోయే పరిస్థితి అయితే వాళ్ళకు ఉన్నది. మేము 3వ ఫేజ్ తోటే నేను అనుకోవడం గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితికి 270 సీట్లకు క్రాస్ చేసే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వరంగల్లో కడియం కావ్యకి సీట్ అయితే ఇవ్వడం జరిగింది సార్. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటాడు సార్ మీరు? ఇప్పుడు మా కార్యకర్తల మనోగతం ప్రకారం అయితే వాస్తవంగా మా కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు నేను దాన్ని దాచుకుంటే దాగేది కాదు, నేను బయటికి చెప్పకుండా ఉంటే మీరు అప్రిషియేట్ చేసేదేం కాదు. వాస్తవమే అది. కానీ ఇది యుద్ధం, ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు ధర్మరాజు 2 సేనల మధ్యన వచ్చి ఇది ధర్మయుద్ధం, మీకు ఏ వైపు ధర్మం ఉంటే అటువైపే రాండి, మా వైపు నుంచి పాండవ సైడ్ నుంచి కౌరవ సైన్ పోయినా పర్వాలేదు, కౌరవ నుంచి మా వచ్చినా పర్వాలేదు, కానీ ఏ వైపు ధర్మం ఉందో అటువైపు రమ్మని ఆయన ప్రకటన చేసినారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రకటన చేసినారు. దాంట్లో ధర్మం మా వైపు ఉన్నది అనుకుని శ్రీహరి మా వైపు వచ్చిండు. కాబట్టి ఇప్పుడు ధర్మయుద్ధం, నాగేందర్ కూడా మా వైపు ధర్మం ఉన్నది అనుకుని వచ్చేసినాడు. సో మా వైపు ధర్మయుద్ధం కాబట్టి ధర్మం వైపు వచ్చిన వాళ్ళు మేము బేర్ చేయాలి. ఇన్నాళ్ళు వాళ్ళ కౌరవ సైన్యం వైపే ఉన్నారు వాళ్ళు, కానీ ఇవాళ మా పాండవ సైన్యం వైపు వచ్చేసినారు. ఎందుకు వచ్చిండ్రు? ధర్మం కోసం వచ్చినారు. ధర్మం అంటారు సార్, వాళ్ళు ఆస్తులను వాళ్ళ జనరేషన్ కాపాడుకోవడం కోసం అని చెప్పేసి పార్టీ మారిరని చాలామంది వరకు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరి విమర్శ వాళ్ళది, ఎవరి యాంగిల్ అది. నా యాంగిల్ ఇది. ఈ యాంగిల్లో నేను బేస్ చేస్తున్నా. ఇప్పుడు మా కార్యకర్తలు కడుపులో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మాకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది, మేము ఇన్నాళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళకు డెఫినెట్గా ఉంది. కానీ మా అంతిమ లక్ష్యం పార్టీ గెలవడం, కేంద్రంలో మేము అధికారంకి రావడం. దానికోసం మేము డెఫినెట్గా కొన్ని మా వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలను పక్కన పెట్టి మేము పనిచేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత కెప్టెన్ను నమ్ముకొని యుద్ధం చేయాలి. ఇప్పుడు మా కెప్టెన్ రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని క్వశ్చన్ చేసుకుంటూ పోతే అది యుద్ధం అనిపించదు.
అది సైనికుడు అనిపించేది, అది ఏకత్రితం అనిపించేది. నవ్వేటోడి ముందర బొక్కబొరల పడ్డట్టుగా వాడది విమర్శిస్తుంటే మేము మా పార్టీలో మేము విమర్శించుకోవడం సరి కాదు. మేము మా కెప్టెన్ నమ్ముకున్నాం, ఒకసారి గెలిచినాం, గల్లీలో గెలిచినాం, సైంధవుని చంపినాం. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి కౌరవులు ఎవరైతే ఉన్నారో ఆ దుర్యోధన దుశ్శాసన మోడీ అండ్ షాని వేయడానికి మేము బయలుదేరినాం. ఆ యుద్ధంలో డెఫినెట్గా మేమే గెలుస్తాం. వయం పంచాధికం శతం అన్నాడు ధర్మరాజు. మూడో వాడు కొట్లాడుకొచ్చినప్పుడు మనం కొట్లాడుకుంటే మీరు 5గురు మేము 100 మందిని కొట్లాడుకుందాం. కానీ మూడోవాడు మన నాకు ఏలు పెడితే డెఫినెట్గా వయం పంచాధికం శతం అన్నాడు. అంటే 105 కలిసి కొట్లాడారా, దాయాదులం కలిసి కొట్లాడన్నాం. ఇప్పుడు కొంతమంది దాయాదులు బయటికి పోయిన వాళ్ళు మా దగ్గరకు వచ్చి అందరం కలిసి కొట్లాడుతున్నాం. మా టార్గెట్ ఢిల్లీ గద్దె మీద కాంగ్రెస్ను కూర్చోబెడితేనే ఈ దేశ రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్యం దక్కుతుంది, లేకుంటే మరణించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా మేము మా కార్యకర్తలు, మా లీడర్సు, లోకల్ లీడర్స్ అందరూ కూడా చాలా త్యాగం చేసిన ఆ కొడకగా కడియం కాయ విషయంలో కాదు, లేకపోతే సికింద్రాబాద్ విషయంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యకర్తలు రక్తం ఓడ్చి గెలిపించి గవర్నమెంట్ వచ్చినాక కూడా మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎందుకనంటే మాకు అంతిమ లక్ష్యం కేంద్రంలో మా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ నిలబెట్టాలనే దానికి రేవంత్ రెడ్డి గారి ఆశయం అదే, మా ఆశయం అదే. కాబట్టి ఇద్దరం సర్దుకుంటాం. ఆయనకు కొన్ని దిక్కులు ఇబ్బంది అవుతుంది, మాకు కొద్దిగా ఇబ్బంది, ఎవరు ఇబ్బంది పడకుండా లేరు. తర్వాత యుద్ధం జరుగుతున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఎందుకు ఉంటుందండి? ఇది యుద్ధంలో తప్పనిసరి తలవారు ఇక్కడో అక్కడో తాకుతూనే ఉంటుంది. కాబట్టి సంజాయించుకొని ముందుకు పోవాల్సిందే. ఇది ధర్మయుద్ధం, భారత యుద్ధం, ప్రజాస్వామ్య యుద్ధం. ఆ యుద్ధంలో ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమైనటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం.